ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అంటున్నాను. ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అని. ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అంటున్నాను. ఏంటి సార్ వీటిని ఏమంటారంటే అడవుల సంరక్షణార్థం చేపట్టిన ప్రోగ్రామ్స్. ఫారెస్ట్ కన్జర్వేషన్ అటవీ సంరక్షణ కార్యక్రమాలు అంటారు వీటిని. అటవీ సంరక్షణ కార్యక్రమాలు అని కూడా అంటుంటారు. అటవీ సంరక్షణ కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్. కాబట్టి అటవీ సంరక్షణ కార్యక్రమాలు అంటున్నాం. ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అంటున్నాం. ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అంటే అటవీ సంరక్షణ కార్యక్రమాలు. ఏం స్టార్ట్ అయ్యాయి అటవీ సంరక్షణ కార్యక్రమాలు అన్నప్పుడు ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ చూడండి. వన్ ఈజ్ వన మహోత్సవ్ అనే ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది. ఏం కార్యక్రమం ఇది? వన మహోత్సవ్ అనే కార్యక్రమం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటంటే 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ అంటున్నాం. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 జాతీయ అటవీ విధానం అంటారు. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ అంటే 1952 జాతీయ అటవీ విధానం. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 జాతీయ అటవీ విధానం. తర్వాత వచ్చేసి ఇంకా ఏంటంటే 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 జాతీయ అటవీ విధానం అనేది. 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 జాతీయ అటవీ విధానం అంటున్నాం. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, ఓకే. 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 జాతీయ అటవీ విధానం, వన మహోత్సవ్ ప్రోగ్రామ్. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇవే కాకుండా ఇవే చూడండి. నెక్స్ట్ వన్ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అంటున్నాం. సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్. సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అంటే సామాజిక వనీకరణ అంటారు తెలుగులో. సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అంటే సామాజిక వనీకరణ. సామాజిక వనీకరణ అంటే చెట్లను పెంచడం, అంటే కమ్యూనిటీగా చెట్లను పెంచడం, గ్రూపుగా. సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ సామాజిక వనీకరణ అంటున్నాం. సోషల్ ఫారెస్ట్ ప్రోగ్రామ్ అంటే సామాజిక వనీకరణ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటంటే నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్. నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్. నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమం. నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అంటే చెట్లను పెంచడం, ఇవన్నీ కార్యక్రమాలు. నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఓకే, ఎన్ఈఏపీ అంటే నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అని అర్థం. ఎస్, ఓకే. ఇంకా చూడండి నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్. నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఇవే కాకుండా మనం ఇంకా ఏంటి సార్ అంటే మన తెలంగాణలో కూడా స్టార్ట్ చేశారు. తెలంగాణకు హరితహారం అని పేరున్నారా? తెలంగాణకు హరితహారం అని ప్రోగ్రామ్. తెలంగాణకు హరిత హారం. ఏం హారం? తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని కూడా మన దగ్గర స్టార్ట్ చేశారు. తెలంగాణకు హరితహారం, ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే అడవులను సంరక్షించడానికి తెలంగాణకు హరితహారం అంటున్నాం. ఒకటి వన మహోత్సవ్ ప్రోగ్రామ్, 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1988 సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్, ఎన్ఏపీ ప్రోగ్రామ్, తెలంగాణకు హరితహారం. ఇలా ఎన్నో ప్రోగ్రాంలు, ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ ప్లాన్ అది 1952 అది కూడా, ఓకేనా? మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో స్టార్ట్ చేశారు. వన మహోత్సవ్ కార్యక్రమం వచ్చేసి ఇది ఎప్పుడంటే ఫస్ట్ 5-year ప్లాన్ అండి. ఫస్ట్ 5-year ప్లాన్. ఫస్ట్ 5-year ప్లాన్ అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం. ఫస్ట్ 5-year ప్లాన్. ఫస్ట్ 5-year ప్లాన్ అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1952 జాతీయ అటవీ విధానం. ఇవన్నీ ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్. నా తర్వాత మీ క్లాస్ ఏంటి? ఇలా విషయాలు జనరల్గా మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ అంటే అటవీ సంరక్షణ కార్యక్రమాలు,
అటవీ సంరక్షణ పథకాలు ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏంటి సార్ అవి అంటారు. వన మహోత్సవం అంటారు. ఇప్పుడు మన అరవింద్ అంటున్నాడు, సార్ అది ఇయర్ చెప్పలేదు సార్ మీరని. కాబట్టి ఇయర్ ఏమి, దానికి సంబంధించి 2 పాయింట్లు చెప్తా, కింద రాసుకో. వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఫస్ట్ 5 year ప్లాన్ అని రాసుకోండి. ఫస్ట్ 5 year ప్లాన్లో స్టార్ట్ చేశారు దీన్ని. అంటే 1952లో స్టార్ట్ చేశారు దీన్ని. 1952లో 1952లో ఫస్ట్ 5 year ప్లాన్. మరి ఈ యొక్క వన మహోత్సవ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇనిషియేటెడ్ బై. వన మహోత్సవ ప్రోగ్రామ్ అనేది ఎవరు ఇనిషియేట్ చేశారంటే ద వన మహోత్సవ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ బై కేఎం మున్షి అని రాసుకోండి. కేఎం మున్షి, ఎం మున్షి, కేఎం మున్షి. ఇనిషియేటెడ్ బై కేఎం మున్షి. ఎవరు స్టార్ట్ చేశారండి? కేఎం మున్షి దీనికి ఇనిషియేటెడ్ చేశారంటే ప్రారంభోత్సవం దీన్ని స్టార్ట్ చేసింది కేఎం మున్షి గారు. కేఎం మున్షి, MUNSI మున్షి, కేఎం మున్షి. ప్రధానమైన ఉద్దేశం ఏంటి సార్? చెట్లను పెంచడమే. ఇవన్నీ ముఖ్యమైన కార్యక్రమాలు. నెక్స్ట్ 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఉంది కదా, దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను, చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాబట్టి 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీకి సంబంధించిన అంశాలు ఒక్కసారి చూద్దామండి. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, ఈ 1952 జాతీయ అటవీ విధానం, 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1952 జాతీయ అటవీ విధానం అంటున్నాం. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అంటే ఇన్ మౌంటైన్స్, ఇన్ హిల్స్ అండ్ ఆల్సో ప్లెయిన్ ఏరియాస్. కాబట్టి పర్వతాలు, మౌంటైన్స్ ఉన్న ప్రదేశాలలో, పర్వతాలు అంటే మౌంటైన్స్, ఈ మౌంటైన్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ పాలసీ ప్రకారం ఎంత శాతం అడవులు ఉండాలి? 60% ఉండాలి. 60% ఉండాలి. 60%, 60%. నెక్స్ట్ వన్ హిల్స్ అండ్ ప్లాట్యూస్ అంటే కొండలు మరియు పీఠభూములు. హిల్స్ అండ్ ప్లాట్యూస్, కొండలు మరియు పీఠభూములు ఉన్న ప్రదేశాలలో, హిల్స్ అండ్ ప్లాట్యూస్. ఇక్కడ వచ్చేసి ఎంత ఉండాలి అంటే, ఓకేనా, పర్వతాలు కొండలు అంతా, ఇది ఎంత మొత్తం కలిపి అండి, సారీ ఇది మొత్తం కలిపి, ఓకే. ప్లాట్యూస్, ఈ ప్లాట్యూస్ ఈ 2 ప్లేసుల్లో వచ్చేసి ఎంత శాతం ఉండాలంటే 60% ఉండాలి. 60%. పర్వతాలు మరియు పీఠభూములు ఉన్న ప్రదేశాల్లో 60%. ఇన్ ప్లెయిన్ ఏరియాస్ అంటే మైదాన ప్రాంతాలు, ప్లెయిన్ ఏరియాస్, ప్లెయిన్ ఏరియాస్ అంటే మైదాన ప్రాంతంలో ఇక్కడ ఎంత ఉండాలంటే జనరల్గా ఇక్కడ ఎంత ఉండాలి సార్? ఇన్ ప్లెయిన్ ఏరియాస్ వచ్చేసి 20% ఉండాలి. 20% ఉండాలి. నెక్స్ట్ వన్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే పర్యావరణ సమతౌల్యం. పర్యావరణ సమతౌల్యం కాపాడటానికి ఎంత శాతం ఉండాలంటే 33% ఉండాలి. 33.3%, 33.3% ఉండాలి. కాబట్టి ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్లో 60%. నెక్స్ట్ వన్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ 20%. ఎకలాజికల్ బ్యాలెన్స్ వచ్చి 33.3%. దీన్ని ఏమంటారంటే పర్యావరణ సమతౌల్యం అంటారు. పర్యావరణ సమతౌల్యం కోసం ఎంత శాతంలో ఉండాలి? పర్యావరణ సమతౌల్యం 33.3%, 33.3%లో ఉండాలి. ఓకే. ఇన్ ప్లెయిన్ ఏరియాస్లో మాత్రం 20% ఉండాలి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. పర్యావరణ సమతౌల్యం కాపాడటానికి ఎంత శాతంలో అడవులు ఉండాలని రేపు క్వశ్చన్ అడుగుతాడు. 33.3%లో విస్తరించి ఉండాలి. అదే పర్వతాలు పీఠభూములు ఉన్న ప్రాంతాల్లో మొత్తం కలిపి 60% ఉండాలి. మైదాన ప్రాంతంలో ప్లేన్ ఏరియాలో 20% ఉండాలి. ఇది కండిషన్. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇంకొకటి మనం ఏం చెప్పాం, 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ అంటున్నాం. 1988 జాతీయ అటవీ విధానం, 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ. ఈ 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఇక్కడ ఎలా అంటే ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఒక 6% యాడ్ అవుతుందండి. 6% యాడ్ అవుతుంది. 66%, 66%. ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్లో 66%. ఇన్ ప్లెయిన్ ఏరియాస్లో వచ్చేసి యాజ్ యూజువల్లీ 20%, 20%. యాజ్ యూజువల్లీ హౌ మచ్ పర్సెంటేజ్? 20%. ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం వచ్చేసి ఎంత అంటే 33.3% అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 33.3% ఇక్కడ ఉండాలి. ఇది కండిషన్. 66%, 20% అండ్ 33%. ఒక్కటే మారుతుంది అంతే.
ఇక్కడ ఆ 60 ఉండేది 66 అవుతుంది అంతే. మిగతా రిమైనింగ్ అన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్గా మీరు అలానే రాసుకోవాలి. అంటే 1952 అండ్ 1988లో అడవులను పెంచడానికి ఒక 6% వచ్చేసి అలా చేశారు, మిగతా వాటి మాత్రం యాజ్ యూజువల్గా సేమ్ అన్నమాట. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 1988. నెక్స్ట్ వన్ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అన్నాం. సామాజిక వనీకరణ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అంటున్నాం. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ సామాజిక వనీకరణ అనే క్రమాన్ని 1978లో స్టార్ట్ చేశారు. 1978. మరి 1978 అంటే ఏ టైంలో అండి? 5th 5-year ప్లాన్, 5వ పంచవర్ష ప్రణాళిక కాలం. 5th 5-year ప్లాన్ అంటున్నాం. 5th 5-year ప్లాన్ అంటే 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని స్టార్ట్ చేశారు. 5th 5-year ప్లాన్, 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 5th 5-year ప్లాన్, 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 1978లో. మెయిన్ ఉద్దేశం ఏంటి? చెట్లను పెంచడం, చెట్లను కాపాడడం. నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్, ఇది కూడా ఏంటి? ఇది చెట్లను పెంచడము, కాపాడటం. తర్వాత తెలంగాణకు హరితహారం, ఇది కూడా స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2015 అండి, 2015లో స్టార్ట్ చేశారు. మొదటిసారిగా ఫస్ట్ స్టేజ్ అంటే మొదటిసారి ఎక్కడ స్టార్ట్ చేశారంటే 2015లో. 2015లో ఎక్కడ స్టార్ట్ చేశారు మొదటిసారిగా అనేది మనం క్వశ్చన్ అడిగితే ఎక్కడ స్టార్ట్ చేశారు 2015లో ఫస్ట్ టైం అన్నప్పుడు ఎక్కడ స్టార్ట్ చేశారండి దీన్ని? ఎక్కడ స్టార్ట్ చేశారంటే 2015లో ఫస్ట్ టైం ఈ యొక్క రంగారెడ్డి జిల్లా అండి. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు ఐడియా ఉందా? బాలాజీ టెంపుల్ ఏమా గుర్తుందా? రంగారెడ్డి జిల్లాలో చిలుకూరులో స్టార్ట్ చేశారు.